మీకు తెలుసా ఇండియాస్ మోస్ట్ ఫియర్లెస్ మెన్ గురించి? అలాంటి ఒక వ్యక్తి మన ఇండియాలో ఉన్నాడు. అలాంటి వ్యక్తి గురించి మీరు తెలుసుకున్నారంటే జేమ్స్ బాండ్ సినిమాలు ఏదైతే ఆ, ఈ యొక్క టామ్ క్రూజ్ గారి ఈ సినిమాలు ఏవైతే ఉన్నాయో వీటిని కూడా చూడడం మానేసి తన గురించి చెప్పడం స్టార్ట్ చేస్తాం. తనే రిషి రాజలక్ష్మి గారు. తను ఇక నెక్స్ట్ మినిట్లో ఉండనని తెలిసిన తన శరీరంలోంచి బుల్లెట్లు దూసుకుపోతున్నా నాకు ఇచ్చిన టార్గెట్ని నేను ఖచ్చితంగా పూర్తి చేయాలి అనే ఉద్దేశంతో ఆ పరిస్థితిలో ఉన్న ఆ వ్యక్తి ఆ టార్గెట్ని పూర్తి చేసి ఆ మిషన్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసిన తర్వాత తను ఏమైపోయినా పర్వాలేదు అనుకున్న ఈ వ్యక్తి గురించి మీరు తప్పకుండా తెలుసుకోవాలి. అసలు విషయం ఏంటంటే మార్చ్ 2017 42 పుల్వామాలో ఉన్న ఈ 42 ఏదైతే ఉందో ఆ రోజు సద్భావన పేరుతో అక్కడ లోకల్ పీపుల్స్ ఎవరైతే ఉన్నారో వారి కొరకు ఒక మెడికల్ కంపెనీ నిర్వహించారు. రిషి రాజలక్ష్మి గారికి తన కమాండింగ్ ఆఫీసర్ దగ్గర నుండి కాల్ అనేది రావడం జరుగుతుంది. మనం ఎప్పటి నుంచో మన ఇంటెలిజెన్స్ ప్రయోగించి వారిపై దృష్టి పెట్టాము. ఆ యొక్క ఏరియా కమాండర్ ఎవరైతే ఉన్నారో హాఫీజ్, అలాగే అతనితో పాటు ఇంకో ఉగ్రవాది ఉండటం జరిగింది. ఈ హాఫీజ్ అనే వ్యక్తి మామూలు వ్యక్తి కాదు. ఇతను బుర్హాన్ వానీ, అఫ్జల్ గురు లాంటి టాప్ కమాండర్లో ఇతను ఒకటి. ఈ యొక్క మేజర్ షాప్కి ఈ కాల్ రావడం జరిగింది. ఇతని యొక్క లొకేషన్ ట్రేస్ అవుట్ చేసి వెంటనే క్యూఆర్టీతో పాటు ఈ మేజర్ షాప్ ఆ యొక్క టార్గెట్స్, హై ప్రొఫైల్ టార్గెట్స్ ఉన్న ఏరియాలోకి వెంటనే చేరుకోవడం జరిగింది. అక్కడ పరిస్థితిని గమనించిన మేజర్ షాప్ ఐఈడి ద్వారా అక్కడ ఉన్న ఆ యొక్క ఇంటిని ఈ యొక్క టెర్రరిస్ట్ ఉన్న ఇంటికి ఈ యొక్క ఐడి ద్వారా బ్లాక్ చేయడం జరిగింది. అయినప్పటికీ అక్కడ ఉన్న హై ప్రొఫైల్ మిలిటెంట్స్ ఎవరైతే ఉన్నారో వారు ఇంకా ఈ రక్షక దళాల మీద ఫైరింగ్స్ కొనసాగించడానికి గమనించిన ఈ రిషి రాజలక్ష్మి గారు ఏదేమైనా కానీ ఈరోజు ఈ యొక్క టార్గెట్స్ని, హై ప్రొఫైల్ టార్గెట్స్ని న్యూట్రలైజ్ చేయాలి, ఎన్ని రోజుల నుంచో ఒక అవకాశం ఉన్న ఈ యొక్క టార్గెట్స్ని న్యూట్రలైజ్ చేయాలనే ఉద్దేశంతో తను ఇంకో 2 ఐడీస్ తీసుకుని మరీ ఆ ఇంట్లోకి చొరబడడం జరిగింది. అయితే ఇక్కడ ఈ విషయం ఎంతో ప్రమాదకరమైన విషయం అని చెప్పినప్పటికీ తను ఎక్కడ కూడా తగ్గకుండా ఈ మిషన్ నాది, నేనే కంప్లీట్ చేయాలి అనే ఒక దృఢ నిశ్చయంతో తను ఆ ఇంట్లోకి వెళ్ళటం జరిగింది. వెళ్ళిన తర్వాత జరిగిన ఆ పరిస్థితిని, పరిణామాన్ని గమనిస్తే ఆ ఉగ్రవాది కాల్చిన 3-4 బుల్లెట్లు తన ముఖ భాగం నుండి దూసుకుపోవడంతో తన ముక్కు, తన దవడ భాగం చింతనం అయిపోవడం జరిగింది. అయినప్పటికీ ఎక్కడా తగ్గకుండా తను దేశం కోసం చేసిన ప్రతిజ్ఞను గుర్తు చేసుకుని మరి ఆ యొక్క 2 టార్గెట్స్ని న్యూట్రలైజ్ చేయడం జరిగింది. ఆ తర్వాత క్రోలింగ్ చేసుకుని మరి బయటికి వెళ్ళి తన బెటాలియన్కి తను బయటికి వెళ్ళేసి వారికి సంకేతాలు ఇవ్వడం జరిగింది టార్గెట్ న్యూట్రలైజ్ అనేసి. ఆ తర్వాత తనని 92 బేస్ హాస్పిటల్ శ్రీనగర్కి, ఆ తర్వాత ఆర్ఆర్ హాస్పిటల్ ఢిల్లీకి షిఫ్ట్ చేసిన తర్వాత ఎన్నో సర్జరీస్ తర్వాత తనను కోలుకోవడం జరిగింది. అయినప్పటికీ ఇప్పటికీ తన ముఖభాగం అనేది సరి కాకపోవడంతో తనకి ఒక పర్మనెంట్ మాస్క్ అనేది ఈ యొక్క డాక్టర్ సజెషన్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ ఒక సంఘటన చోటు చేసుకోవడం జరిగింది. ఇంత జరిగిన తర్వాత ఈ రిషి రాజలక్ష్మి గారు ఇక రిటైర్ అవుతారేమో అని అనుకున్న ఎంతోమంది అంచనాలని తలక్రిందులు చేస్తూ మరలా తన ఇండియన్ ఆర్మీలో రీజాయిన్ అయ్యి ఎంతోమందికి ఇన్స్పైరింగ్గా నిలవడం జరిగింది. ఇప్పుడు తను మన ట్రైనింగ్ అకాడమీస్లో, ట్రైనింగ్ సెంటర్స్లో ఎంతోమందిని ఇన్స్పైర్ చేస్తూ ఉన్నారు. ఇలాంటి గొప్ప వ్యక్తిని సేనా మెడల్తో మన ఇండియా సత్కరించడం జరిగింది. నేను ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. జై